గురుకుల ఫలితాల వెల్లడి. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం ముగియడం, ఆ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో గురుకుల నియామక ప్రక్రియకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను బుధవారం ప్రకటించింది. క్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గాను బోర్డు గత ఏడాది ఒకేసారి 9 నియామక ప్రకటనలు జారీ చేసింది. ఈ పోస్టుల కోసం దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గత ఏడాది ఆగస్టులో నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన బోర్డు వెంటనే ప్రాథమిక, తుది కీలను వెల్లడించింది. అప్పుడే ఫలితాలు వెల్లడించాలని భావించినప్పటికీ సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో జాప్యం జరిగింది. ఈ వివాదాలు మంగళవారంతో ముగియడంతో మెరిట్ జాబితాను బోర్డు వెల్లడించింది. తొలుత సంక్షేమ గురుకులాలు, సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో లైబ్రరీయన్లు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలనకు వీలుగా 1:2% నిష్పత్తిలో జాబితాను ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్కు టీచర్, పీజీటీ పోస్టులకు గురువారం మెరిట్ జాబితా వెలువడే అవకాశం ఉంది. మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది. నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకు ఈ నెల 9, 10వ తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే గురుకుల సిబ్బంది, ఇతర విభాగాల అధికారులకు ధృవీకరణ పత్రాల పరిశీలనపై అవగాహన తరగతులు పూర్తి చేసింది. డెమో తరగతుల తర్వాత కొన్నింటికి లైబ్రరీయన్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ తరగతులను 10, 11, 12 తేదీల్లో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రక్రియ వేగంగా 3 రోజులనే పూర్తి చేసేందుకు వీలుగా 13 డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను నియమించింది. ఈ నెల 13 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి 14న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తుంది.